హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకో 4-5 వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ ఈ ఒక్కటేనండి. లైక్ చేస్తే చాలు. మీరు లైక్ చేసి కింద రెస్పాండ్ అయితే, నేను చెప్పే కంటెంట్కి రెస్పాండ్ అయ్యి కామెంట్ చేస్తే చాలండి. అలాగే షేర్ చేయండి. ఇక నిన్న నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అంటే నేను చెప్పలేదు, ఒక ఇండైరెక్ట్గా న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోలో ఒక చిన్న మాట అన్నా. అది కూడా అనకుండా ఉండాల్సింది. అంటే నేను పుట్టినరోజుకి నేను కొత్త బట్టలు కూడా తీసుకొని ఈవెన్ అసలు పుట్టినరోజు ఎప్పుడూ జరుపుకోను. నిన్న అక్టోబర్ 24కు ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పాను అంతే. దాంతో కొంతమంది గమనించి విషెస్ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత నేను చేసిన ప్రతి వీడియోకి ఇంక విషెస్ వచ్చేసాయి, ఇంకా ధారాళంగా వచ్చేసాయి. నాకు ఫోన్లు, వాట్సాప్ మెసేజ్లు విపరీతంగా వచ్చాయి. సో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో నేనేంటంటే నా మైండ్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ ఏంటి, నెక్స్ట్ ఇయర్ ఏంటి అలా, అంటే ఒక పరిమితి అంటూ, ఒక దశ అంటూ పెట్టుకోను అనమాట. ఖచ్చితంగా ముందుకు వెళ్తూనే ఉండాలి, ఎదుగుతూనే ఉండాలి. మనం సరే నెలకి ఇంత సంపాదిస్తున్నాం, లేదా ఇంత సబ్స్క్రైబర్స్ వచ్చారు, అక్కడితో ఆగిపోదామని లేదు. సో నెక్స్ట్ ఏం చేయాలి, కొత్తగా ఏం చేయాలి. ఎందుకంటే డబ్బు కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ, మంచి పేరు కానీ రావడం ఎంత కష్టమో, దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. అది రాజకీయాలకైనా వర్తిస్తుంది, మీడియాకైనా వర్తిస్తుంది, ఎక్కడ ఏ వర్గానికైనా సరే వర్తిస్తుంది అన్నమాట. సరే అదంతా పక్కన పెట్టేద్దామండి. అత్యంత దారుణం మన రాష్ట్ర చరిత్రలో ఒక వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారున దగ్ధమైంది. మొత్తం అన్ని పత్రికల్లో కూడా ఇదే బ్యానర్ వార్త. సో ఇది ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది అందరికీ నిన్న తెలిసే ఉంటుంది. సో సింపుల్గా నేను అర్థమయ్యేలా చెప్పాలంటే, యాక్చువల్లీ ఇది NH-44 అంటే మీకు తెలుసు కదా, కాశ్మీర్ నుంచి, న్యూఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు కాదు, కన్యాకుమారి నుంచి న్యూఢిల్లీ వరకు అనుకుంటా పెద్ద నేషనల్ హైవే ఇది. దాదాపుగా 4000 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. దేశంలోనే అతిపెద్ద జాతీయ రహదారి. సో ఈ జాతీయ రహదారి మీద హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న బస్సు, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారుకు వచ్చేసరికి ఒకవైపు ఏమో బస్సు ఇలా ఉంది. సో ఈ బస్సు ఎదురుగా కూడా ఒక ద్విచక్ర వాహనం వచ్చిందనమాట. ఇది యాక్చువల్లీ రాంగ్ రూట్. ఈ ద్విచక్ర వాహనం వచ్చింది రాంగ్ రూట్లో వచ్చింది. వాడు నేషనల్ హైవేకి ఈ రూట్న వెళ్తున్న బస్సుల్లోకి ఈడు రాంగ్ రూట్లో ఇలా వచ్చాడు. యాక్చువల్లీ వాడు ఇలా వెళ్ళాలి. ఈ ద్విచక్ర వాహనం పల్సర్ బైకు, శివశంకర్ వీడి పేరు. ఈ ద్విచక్ర వాహనం నడుపుతున్న కుర్రాడి పేరు శివశంకర్. వీడు రాంగ్ రూట్లో రావడం వలన తెల్లవారుజామున 3:30 ఆ టైంలో హైవే మీద లైట్లు లేవు, వర్షం పడుతోంది, అంత గందరగోళ పరిస్థితుల్లో వీడు వెళ్ళి ఈ బస్సును ఢీకొట్టాడు. ఈ బస్సు వచ్చి వీడిని ఢీకొంది. దాంతో వీడు అక్కడికక్కడే, ఈ శివశంకర్ అనే వ్యక్తి, ఈ ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ బస్సు ఏం చేసిందంటే, అరే ఏదో యాక్సిడెంట్ అయింది, ఏదో జరిగిపోయింది అని బస్సు డ్రైవర్లు భయపడి ఇంకెక్కడ స్లో చేయకూడదు, స్పీడ్గా వెళ్ళిపోవాలి, ఎవరైనా చూస్తే మనం బుక్ అయిపోతామని చెప్పి ఈ బస్సు ఇంకా స్పీడ్ పెరిగింది. అప్పటి వరకు 120 km స్పీడ్లో వస్తున్న బస్సు ఈ యాక్సిడెంట్ అయ్యాక 150 km స్పీడ్లో స్టార్ట్ అయింది. అయితే ఆ స్పీడు ప్లస్ ఈ పల్సర్ బైక్ ఈ బస్సు కిందకి వెళ్ళిపోయింది. ఆ స్పీడ్కి బస్సు కిందకి ఇలా వెళ్ళిపోయి ఆ ఇంజిన్ దగ్గర ఇరుక్కుపోయింది. ఆ బస్సు వెళ్తున్న స్పీడ్కి ఆ బండి ఇరుక్కుపోయిన దానికి బండిలో పెట్రోల్ ట్యాంక్ ఊడిపోయి ఇంజిన్కి తగిలి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. బండిలో పెట్రోల్ ట్యాంక్ నుంచి పెట్రోల్ బయటకు వస్తుంది, బస్సులో ఇంజిన్ ఏమో మండుతోంది. ఆ ఇంజిన్కి ఈ పెట్రోల్ వ్యాపించి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. మంటలు రావడంతో బస్సు పక్కన ఆపి డ్రైవర్లు ఇద్దరు కూడా మంటలు అదుపు చేసేద్దాంలే అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న వాటర్ బాటిల్స్తో మంటల మీద నీళ్లు పోశారు. అయినా సరే అదుపు కాలేదు, విపరీతంగా పెరిగిపోయాయి అనమాట. మంటలు పెరిగిపోయాయి. దాంతో డ్రైవర్లు ఇద్దరు పారిపోయారు. అమ్మో ఇది మనం కంట్రోల్ చేయలేమని చెప్పి బస్సు డ్రైవర్లు పారిపోయారు. వితిన్ సెకండ్స్ ఆ మంటలు బస్సు అంతా కూడా వ్యాపించాయి. ఇది ఏసీ బస్సు, అద్దాలు ఓపెన్ చేయడం కష్టం, పగలగొట్టడం కూడా అంత ఈజీగా పగలగొట్టేది కాదు. అవి ఈవెన్ ఒక పెద్ద గుణపంతో కొట్టినా సరే అంత ఈజీగా పగలవు.
సో వాళ్ళు చాలా కష్టపడి ఒక 27 మంది బయటపడ్డారు. 19 మంది బస్సులోనే మరణించారనమాట. ఆ మరణం కూడా ఎంత దారుణం అంటే మాంసపు ముద్దలైపోయారు. ఒక్కొక్కరు కూడా ఊహాతీతంగా చనిపోయారు. ఇందులో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన ఒక కుటుంబం ఉంది. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అనూషరెడ్డి అని, బాపట్ల జిల్లా ఇంకొల్లుకు చెందిన ధాత్రి అనే మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇలా చాలామంది ఉన్నారు. తల్లి కొడుకులు ఉన్నారు, తండ్రి కూతుళ్ళు ఉన్నారు. మనం జర్నీ సినిమా చూసాం కదా, సో అంతకన్నా ఘోరమైన ప్రమాదం అనుకోవచ్చు. 19 మంది. ఇక్కడ ఏసీ బస్సు అయితే ఈ బస్సుకు సంబంధించి చాలా ఉన్నాయి. వీళ్ళేమో డామినెంట్ డయ్యూలో రిజిస్ట్రేషన్ చేశారు. అండ్ వీళ్ళకి స్లీపర్ క్లాస్ పర్మిషన్ లేదంటండి. స్లీపర్ క్లాస్ పర్మిషన్ లేదు. తెలంగాణలో 2018లోనే స్లీపర్ క్లాస్ పర్మిషన్ అయిపోతే వాళ్ళు మళ్ళీ డామినెంట్ డయ్యూకి వెళ్ళి స్లీపర్ క్లాస్ పర్మిషన్ తెచ్చుకొని సిట్టింగ్ బస్సుని స్లీపర్గా మార్చేశారు. ఇప్పుడు బస్సుల్లో ఇది ఒక ట్రెండ్ ఎక్కువ అవుతుంది. మీరు చూడండి, ఎందుకంటే సిట్టింగ్ బస్సుల్ని స్లీపర్గా మార్చేస్తున్నారు. అంటే సీట్లు ఉన్నదాన్ని సీట్లు తీసేసి అక్కడ స్లీపర్లు వేసేస్తున్నారనమాట. దాన్ని ఏసీ చేసేసి అద్దాలు ఫిక్స్ చేసేస్తున్నారు. అది ఈ బస్సు కూడా అటువంటిదే. వేమూరి కావేరీ ట్రావెల్స్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద ట్రావెల్స్ బస్సు. వేమూరు వినోద్ అనుకుంటా దాని ఎండి. సో ఇది ప్రమాదం జరిగిన తీరు. అన్ని పత్రికల్లో కూడా దీన్ని హైలైట్ చేశారు. తేరుకునేలోపే కాలిపోయారు. తెలంగాణ, డామండి, ఒడిస్సా 3 ప్రాంతాలకు మారిన కావేరీ బస్సు రిజిస్ట్రేషను. ప్రమాదంలో మరణించిన రమేష్ను తలుచుకుని వెలిపిస్తున్న ఆయన తల్లి అని మొత్తం అన్ని పత్రికల్లో ఇదే వేశారు. నిప్పురవ్వల మృత్యుకేలి. కర్నూలు శివారులో ఘోర రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైక్ను ఈడ్చుకుంటూ వెళ్లడంతో చెలరేగిన మంటలు. నడి రోడ్డుపై నిలువున తగలబడిపోయిన బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతుండగా దుర్ఘటన. పాపం డ్రైవర్ నిర్లక్ష్యమే. డ్రైవర్లు ఇద్దరూ కూడా ప్రమాదం జరిగిన వెంటనే లోపల ఉన్న ప్రయాణికుల్ని అప్రమత్తం చేసుంటే 1 నిమిషం పాటు ప్రయాణికులు అద్దాల్లోంచి వచ్చేసేవాళ్ళేమో, డోర్ నుంచి వచ్చేసేవాళ్ళేమో. వీళ్ళు ఏం చేశారంటే మంటలను అదుపు చేయడానికి చూశారు. మంటలు అదుపు కావు అని తెలిసిన తర్వాత పారిపోయారు. ఇంకా అక్కడ డ్రైవర్లు ఆలోచన నిర్లక్ష్యం దెబ్బతీసేసింది. సో దానికి ప్రధానమంత్రి మోదీ గారు అండ్ సీఎం చంద్రబాబు గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా సంఘీభావం తెలిపారు. అగ్నికి ఆహుతి. 19 మంది సజీవ దహనం. నెల్లూరు కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదం. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ బస్సు జాతీయ రహదారిపై బైక్ని ఢీకొట్టి 200 మీటర్లు అలాగే ఈడ్చుకెళ్లిన డ్రైవర్. బస్సు కింద ఇరుక్కుపోయిన పల్సర్ బైక్. పెట్రోల్ ట్యాంక్ మూత ఊడి మంటలు. క్షణాల్లో బస్సుకు వ్యాపించిన అగ్నికేలలు. సెన్సర్లు పనిచేయక తెరుచుకొని డోర్లు. బయటకు వచ్చే దారి లేక ఆర్తనాదాలు. బస్సులోనే మాడి మసైపోయిన మృతదేహాలు. డిఎన్ఏ పరీక్షల అనంతరమే అప్పగింత. 27 మందికి సురక్షితంగా బయటకు. బస్సు ఢీకొనడంతో యువకుడు మృతి అని. పాపం దీన్ని మీకు గుర్తుందో లేదో 2013లో ఇలాగే ఒక యాక్సిడెంట్ జరిగింది. 2013 అక్టోబర్ 30వ తేదీన జబ్బార్ ట్రావెల్స్ బస్సు ఇలాగే ఒక ప్రమాదానికి గురైంది. అందులో 40 మంది చనిపోయారు ఏకంగా. అది కూడా అంతే, ఒక కారును ఓవర్టేక్ చేసి పక్కనున్న కల్వర్ట్ని ఢీకొట్టింది. ఆ కల్వర్ట్ బస్సు ఇంజిన్కి తగలడంతో ఇమీడియట్గా బస్సులో ఉన్న డీజిల్ ట్యాంక్ ఊడిపోయి రోడ్డు మీద పడి మంటలు వ్యాపించి 40 మంది చనిపోయారు అప్పుడు 2013లో. అది కూడా స్లీపర్ బస్సే, అది కూడా ఏసీ బస్సే. బయటకు రావడానికి దారి లేకపోయింది. సో ఇది బస్సు ప్రమాదానికి సంబంధించిన ఘటన, చాలా దుర్ఘటన. ఇక ఇది పక్కన పెడితే వరి వాలుతోంది, పత్తి కుళ్ళుతోంది. 22 జిల్లాల్లో వర్ష ప్రభావం. వేరుశనగ, మొక్కజొన్న తదితర పంటలు నీళ్లలోనే. మొత్తం 1,00,000 ఎకరాల్లో పంటలకు నష్టం అని అకాల వర్షాలు. దీన్ని అకాల వర్షాలు అనలేం, కానీ ఇది వర్షాకాలమే. వర్షాలు పడతాయి, కానీ అతివృష్టి. ఆ అతివృష్టి కూడా ఎలా ఉందంటే ఒక ఊరిలో ఒక వీధిలో వర్షం పడితే మరో వీధిలో వర్షం పడట్ల. అలా ఇంబ్యాలెన్సింగ్ రెయిన్ అనమాట. అసలు అలా కురవడం కారణంగా అసలు ఎప్పుడు వర్షం వస్తుందో కూడా ఊహకు అందడం లేదు. మధ్యాహ్నం 3 గంటల వరకు విపరీతమైన ఎండ ఎక్కుతోంది, 3 గంటల నుంచి దంచి కొడుతుంది వర్షం. సో దీని కారణంగా రాష్ట్రం అంతా కూడా ఈ అతి వర్షపాతమే ఉంది. ఒక రకంగా రాష్ట్రం మొత్తం మీద మోర్ దాన్ 30% వర్షపాతం ఎక్స్ట్రా కురిసింది, నమోదైంది. అందుకే ఇప్పుడు వరి చివరి దశలో ఉంది. ఖరీఫ్లో వరి ప్రస్తుతం చివరి దశలో ఉంది. నవంబర్ 15
నవంబర్ సెకండ్ వీక్ కల్లా కోతలు వస్తాయి, దిగుబడి వస్తుంది. ఈ టైంలో వర్షాలు తుఫాన్ల కారణంగా వరి నేలవాలుతోంది అండ్ పత్తి కుళ్ళిపోతుంది. 22 జిల్లాల్లో వర్ష ప్రభావం, వేరుశనగ, మొక్కజొన్న తదితర పంటలు నీళ్లలోనే అని రాశారు. ఇక మార్చి 16వ తేదీ నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు అంటండి. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వం ఆమోదిస్తే ఇంకా షెడ్యూల్ కన్ఫర్మ్ అయినట్టే. విశాఖకు 13 నెలల్లో గూగుల్ తెచ్చాం. మిత్తల్ ఉక్కు కర్మాగారానికి నవంబర్లో శంకుస్థాపన. ఆస్ట్రేలియాలో రోడ్ షో, రౌండ్ టేబుల్ సమావేశాల్లో మంత్రి లోకేష్. విశాఖకు గూగుల్ రావడం వెనుక 13 నెలల శ్రమ ఉందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గూగుల్ బృందాన్ని తానే తీసుకెళ్లి ప్రాజెక్టు ఏర్పాటుకు స్థలాన్ని చూపించి ఆ తర్వాత అమెరికాలో సంస్థ కార్పొరేట్ కార్యాలయానికి వెళ్లి ఏపీలో ప్రాజెక్టు ఏర్పాటు చేసేలా ఒప్పించినట్టు వెల్లడించారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా లోకేష్ 6వ రోజు మెల్బోర్న్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారత్లో క్రికెట్ అకాడమీ పెడతాం. క్రికెట్ విక్టోరియా. భారత్లో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో లోకేష్తో సమావేశంలో క్రికెట్ విక్టోరియా ఎగ్జిక్యూటివ్లు వెల్లడించారు. పెట్టండి, మంచి పేస్ బౌలర్లను తయారు చేయండి. మెగ్రాత్ లాంటి వాళ్ళని, గలెస్పీ లాంటి వాళ్ళని తయారు చేయండి. ఇక ప్రాణాపాయ స్థితిలో ఉన్న విద్యార్థినికి మంత్రి చొరవతో వైద్యం. పీపీపీ అంటే ప్రైవేటీకరణని నిరూపించగలరా? జగన్కు మంత్రి సత్యకుమార్ ప్రశ్న. మీరు చెప్పేదానికి ఆయన సమాధానం ఇవ్వడు, ఆయన చెప్పేదానికి మీరు సమాధానం ఇవ్వరు. మీరు రాజకీయంగా విమర్శించుకొని ఆ విషయాన్ని సామాన్యులకు క్లారిటీ లేకుండా చేస్తున్నారు. సో బస్సు ప్రమాదానికి సంబంధించి ఇంకా ప్రత్యేకమైన ఆర్టికల్స్. గంటకు 130-140 వేగంతో ప్రైవేట్ ట్రావెల్స్ పరుగులు, స్పీడ్ లాకులు తొలగించి నడిపేస్తున్నారు. చోద్యం చూస్తున్న రవాణా శాఖ. అంటే ఇంకా ప్రమాదం జరిగింది కాబట్టి ఇవన్నీ వేస్తారు. అలాగే బస్సులోనంట మొబైల్స్, కొత్త మొబైల్స్ ఒక పార్సల్ ఉందంట. ఆ మొబైల్స్ అన్నీ కూడా పేలిపోయి ఇంకా ఎక్కువ ప్రమాదం దాటి పెరిగింది అని కూడా చెప్తున్నారండి. ఇక నిర్లక్ష్యం అంటే అగ్నిమాపక పరికరాలు లేవని కావేరీ బస్సుకు 2 సార్లు జరిమానా, అయినా స్పందించిన యాజమాన్యం. చూసారా, అగ్నిమాపక పరికరాలు లేవు అని చెప్పి ఈ కావేరీ ట్రావెల్స్కు 2 సార్లు జరిమానా వేసిన వాళ్ళు జరిమానా కట్టలేదు, అగ్నిమాపక పరికరాలు కూడా వేయలేదు. తేరుకునే లోపే కాలిపోయారు. 16 బృందాలతో అన్ని కోణాల్లో దర్యాప్తు. హోంమంత్రి అనిత. ఈ బస్సు ఏమో తెలంగాణ వచ్చింది, తెలంగాణ నుంచి కర్ణాటక వెళ్తుంది. ప్రమాదం జరిగిందేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కాబట్టి ఇక్కడ 3 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. నకిలీ సర్టిఫికేట్తో హెవీ డ్రైవింగ్ లైసెన్స్. ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్ లక్ష్మయ్య నేపథ్యం ఇది. నకిలీ సర్టిఫికేటా? ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన సమయంలో దాని డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య నడిపాడు. ఇది అతనిది పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో ఒప్పిచర్ల గ్రామం. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కనీసం 8వ తరగతి వరకు చదివి ఉండాల్సింది. లక్ష్మయ్య మాత్రం 5వ తరగతి వరకే చదివి 10వ తరగతి ఫెయిల్ అయినట్టు నకిలీ సర్టిఫికేట్ సమర్పించి లైసెన్స్ పొందాడంట. మృతుల్లో అత్యధిక 30 ఏళ్ళ లోపు వారు. బస్సులో ఉండేది వాళ్ళే, ఎక్కడికో అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటారు. సో ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి అనేక కథనాలు దీనిలో ఇచ్చారు. ఇక గ్లోబల్ లీడర్లుగా తెలుగు ప్రజలు 25 ఏళ్ల క్రితమే ఐటీని అందిపుచ్చుకున్న ఫలితం ఇది. హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్, విశాఖకు గూగుల్ తెచ్చా, సింగపూర్, దుబాయ్కి ఎయిర్ ట్యాక్సీలు సరఫరా చేస్తాం. తెలుగు డయాస్పోరాతో సీఎం చంద్రబాబు. సో సీఎం చంద్రబాబు నాయుడు గారు దుబాయ్లో, నారా లోకేష్ గారు ఆస్ట్రేలియాలో పర్యటనలో భాగంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ పారిశ్రామిక వర్గాలతో మాట్లాడి మన నవంబర్ 14-15 తేదీల్లో జరగబోతున్న సదస్సుకు ఆహ్వానిస్తున్నారు. ఇక ఏపీలో పెట్టుబడుల పరిశీలనకు యుఏఈ ప్రత్యేక బృందం. ఆ దేశ వాణిజ్య మంత్రితో సీఎం చంద్రబాబు సమావేశం. అడవుల ఆక్రమణను ఉపేక్షించొద్దు, రాజకీయాలు పార్టీలు చూడొద్దు. గత ప్రభుత్వంలో మంత్రే కబ్జా చేస్తే అధికారులు నోరెత్తలేదు ఎందుకు? మరి మీరు ఇప్పుడు చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు? ఆ కబ్జాలను రికవరీ చేయడం లేదు ఎందుకు? కూటమి ప్రభుత్వంలో వీటికి తావులేదు. అటవీ అధికారుల కార్యశాలలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు పవన్ కళ్యాణ్ కలిశారంటండి. దాదాపుగా 2 గంటల పాటు వీళ్ళ భేటీ జరిగింది. రాష్ట్రానికి తుఫాను ముప్పు, నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలంట. రాష్ట్రానికి తుఫాను ముప్పు మొంధ అని పేరు పెట్టారు. ఈ తుఫానుకి
ప్రభావం ఎక్కువగానే ఉంటుందంట. రాష్ట్ర వ్యాప్తంగా అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ ప్రాంతం వరకు ఉంటుందంట. జాగ్రత్తగా ఉండాలి. షిరిడి సాయి గోదాముల్లోనే 20,000 ట్రాన్స్ఫార్మర్లు. విద్యుత్ శాఖలో అవినీతిపై మండిపడ్డ ఏబి వెంకటేశ్వరరావు. ఎస్పీడీసీఎల్ దుర్మార్గాలు డిస్కమ్లకు పాకాయి. 1,200 కోట్లు చెల్లించి 11 లక్షల వ్యవసాయ మీటర్లకు అనుబంధ పరికరాలు నగదు చెల్లించారు. కానీ గత ప్రభుత్వం ఒక్క మీటర్ కూడా బిగించలేదు. ఒక్కో మీటర్కు 33,000 కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో 6-7 ఉంది. అంతే. ఇతర రాష్ట్రాల్లో 80,000 ఉన్న ట్రాన్స్ఫార్మర్ని మన రాష్ట్రంలో 1,35,40,000 కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో 6,000-7,000 ఉన్న మీటర్ని మన రాష్ట్రంలో 30,000 కొన్నారు. సో అది మన రాష్ట్ర దౌర్భాగ్యం. గత ప్రభుత్వం అలా చేసింది. ఈ ప్రభుత్వం కూడా వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని వాళ్ళకే ఇస్తున్నారు కాంట్రాక్ట్లు. సో అది మన రాష్ట్ర దౌర్భాగ్యం అన్నమాట. గ్రేటర్ తిరుపతికి కౌన్సిల్ ఆమోదం. జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారీ. తొలి రోజు విచారణలో అద్దెపల్లి జనార్దన్ రావు వెల్లడి. మాజీ మంత్రి జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారీ ప్రారంభించారు. ఆర్థికంగా చిదిగిపోయిన మాకు 3 కోట్లు సాయం చేస్తానన్నారు. తానిచ్చే డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ పెట్టుకోవచ్చని ఆశ పెట్టారని నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావు విచారణలో వెల్లడించారంట. తితిదే అనుమతి లేకుండా పరకామణి కేసు రాజీ. హైకోర్టులో తితిదే ఈవో సింఘాల్ అఫిడవిట్. అదేంటి, టీటీడీ అనుమతి లేదా? మరి టీటీడీ చైర్మన్కి తెలియదా? ఏమంటే టీటీడీలో జరిగింది అది. ఇప్పుడు పరకామణిలో జరిగిన చోరీ, డాలర్స్ చోరీ అనేది టీటీడీ లిమిట్స్లో జరిగింది. కానీ టీటీడీ అనుమతి లేదు అంటే ఇక్కడ తప్పించుకునేందుకు. నాకు తెలిసినంత వరకు ఆ రాజీ జరిగినప్పుడు తితిదే బోర్డు అనుమతి లేకుండా పరకామణిలో చోరీ కేసును లోక్ అదాలత్ వద్ద సతీష్ కుమార్ రాజీ చేసుకున్నారని తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ హైకోర్టుకు నివేదించారు. ఇది నమ్మకూడదు. ఇది కావాలని తప్పించుకునే ప్రయత్నం. ఎందుకంటే విషయం జరిగింది టీటీడీ లిమిట్స్లో, కేసు పెట్టింది టీటీడీ వాళ్ళు. కానీ టీటీడీకి సంబంధం లేకుండా ఎలా రాజీ జరుగుద్ది? టీటీడీకి తెలియకుండా ఎలా రాజీ జరుగుద్ది? సో ఇది తప్పించుకోవడానికి అన్నమాట ఇచ్చారు ఇది. చోరీ కేసులో నిందితుడు సివి రవికుమార్తో లోక్ అదాలత్లో కేసును 2023 సెప్టెంబర్ 9న రాజీ చేసుకునే నాటికి వైఎస్ సతీష్ కుమార్ శ్రీవారి దేవస్థానం పరకామణికి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ కాదు. కేసును రాజీ చేసుకునే అర్హత ఆయనకు లేదు. చోరీపై సిఐడి దర్యాప్తు కోరుతూ పిటిషనర్ శ్రీనివాసులు ఇచ్చిన వినతిని నేను తితిదే చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారికి పంపాను. సతీష్ కుమార్పై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేస్తూ సివిఎస్ఓ ఈ నెల 15న డీజీపీకి నివేదించారు. ఇదంతా డ్రామా అండి. ఇది అప్పట్లో టీటీడీ పెద్దలు, అదే అప్పట్లో టీటీడీలో ఉన్న కీలక ఉద్యోగులు ఈ కేసులో నిందితులే. సో వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ స్థానంలో ఉన్నారు. సో వాళ్ళు బుక్ అయిపోతారు కాబట్టి తప్పించుకోవడానికి ఇలా అఫిడవిట్ వేశారేమో అనుకుంటున్నా. ఇక సమ్మె విరమించిన పిహెచ్సి వైద్యులంట. తర్వాత రాబోయే 25 ఏళ్ళు కృత్రిమ మేధావి. ఏఐతో 4వ పారిశ్రామిక విప్లవం మొదలు. మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండి రాజీవ్ కుమార్. ఇనాం భూములపై 45 రోజుల్లో నివేదిక. దేవాదాయ శాఖ అధికారులు, తహసీల్దారులతో కమిటీలు. జూన్ నాటికి 2.60 లక్షల టిడ్కో గృహాలు పూర్తి. ఇది ఆంధ్రజ్యోతిలో వేశారు. క్లియర్గా చదువుదాం. ఇక ఒకసారి సాక్షికి వెళ్ళి తర్వాత మిగిలినవి చూద్దాం. సాక్షిలో ఈ బస్సుది పక్కన పెడితే పొట్ట కొడుతున్న వానలు, అన్నదాతలకు వాయుగండం. పలు జిల్లాల్లో వరికి పొట్ట దశలో తీర నష్టం. పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా అగచాట్లు. దాదాపు 1.5 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనా. మోందా దూసుకొస్తోంది. 27వ తేదీ నాటికి తుఫానుగా మారిన అల్పపీడనం. 27, 28 తేదీల్లో భారీ వర్షాలు. సో అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. పరిస్థితులు బాగాలేవు. ఇక గురువులకు కఠిన పరీక్ష. ఇన్ సర్వీస్ వారికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణపై ఆగ్రహం. ఇదే నాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహిస్తున్నారంట. దీని మీద ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నారు. రివ్యూ పిటిషన్ వేయకుండా నోటిఫికేషన్ ఇవ్వడంపై గరంగారం. రాష్ట్రంలోని దాదాపు 1.30 లక్షల మంది ఉపాధ్యాయులపై ప్రభావం. సర్వీస్లో ఉన్నవారికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణపై ఉపాధ్యాయుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తమకు టెట్ ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే వాళ్ళు ఉన్న వృత్తిలో వృత్తి నైపుణ్య పరీక్ష పెట్టడం తప్పు కాదు, కానీ వృత్తి అర్హత పరీక్ష పెట్టడం తప్పు. అంటే వాళ్ళు టీచర్లు అయిపోయిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఇంప్రూవ్మెంట్కి వాళ్ళ స్కిల్స్ ఎలా ఉన్నాయనేది ఒక టెస్ట్ పెట్టడం తప్పేమీ కాదు. కానీ వాళ్ళు టీచర్లుగా అర్హత పొందడానికి పరీక్ష పెట్టడం ఏంటి? వాళ్ళు ఆల్రెడీ ఆ దశ దాటిపోయిన తర్వాత. సో ఈ విషయంలో ప్రభుత్వం వాళ్ళకి టెట్ నిర్వహించకుండా మరో స్కిల్ డెవలప్మెంట్ టెస్ట్ ఏమైనా పెడితే మంచిదన్నమాట. అది వాళ్ళు టెట్ విషయంలోనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ మేము టీచర్లం అయిపోయాము, మాకింకా టీచర్లు అర్హత పరీక్ష ఏంటి అంటున్నారు వాళ్ళు. ఇక 1,00,000 ఇంటర్న్షిప్స్. దేశవ్యాప్తంగా ఏఐసిటిఈ ప్రత్యేక ఇంటర్న్షిప్ ప్రోగ్రాం.
ప్రముఖ కంపెనీల్లో విద్యార్థులకు వృత్తిపరమైన శిక్షణ, డిప్లొమా నుంచి పీజీ వరకు అన్ని బ్రాంచ్ల వారికి అవకాశం. దేశవ్యాప్తంగా విద్యార్థులకు వృత్తిపరమైన శిక్షణ అనుభవాన్ని అందించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ప్రత్యేక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ను రూపొందించింది. దాదాపు 1,00,000 మంది విద్యార్థులకు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ఉచిత ఇంటర్న్షిప్ అవకాశాన్ని కల్పిస్తోంది అని ఇచ్చారు. మంచి నిర్ణయం. ఇక లక్ష్మీనాయుడు కేసు నీరుగార్చే కుట్రలు విచారణలో లోపభూయిష్టంగా జరుగుతోంది. కేసును దర్యాప్తును సిబిఐకి అప్పగించాలి. కాపు బలిత సంఘాల జేఏసీ డిమాండ్. ఇక్కడ అసలు నాకు అర్థం కానిది ఏంటంటే, ఈ కాపు సంఘాలకి ఏం సంబంధం? అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం, వాళ్ళ ఆర్థిక వ్యవహారం, అక్కడ లోకల్ ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యవహారం. మీకు వీలైతే అక్కడ ఆ నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి మీద, ఆ నియోజకవర్గంలో జరుగుతున్న దందాల మీద, దాని మీద ఫైట్ చేయండి. దానివల్ల మరో కాపు కులస్తుడికో, మరో బీసీకో, మరో ఎస్సీకో అన్యాయం జరగకుండా ఉంటుంది. అంతే తప్ప అది ప్యూర్లీ నీరుగార్చే కుట్ర కాదు. అది ప్యూర్లీ కులానికి మధ్య చిచ్చు అయితే కాదు. ఇక భారత్ పక్కలో చైనా మిసైల్ బలం, వాస్తవాధీన రేఖకు అతి సమీపంలో ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ నిర్మాణం. పాంగాంగ్ సరస్సు తూర్పు అంచున నిర్మిస్తున్న చైనా దీర్ఘశ్రేణి HQ-9 క్షిపణులను మోహరించేలా ఏర్పాట్లు. శాటిలైట్ ద్వారా గుర్తించిన అమెరికా సంస్థ ఆల్ సోర్స్ అనాలిసిస్. చైనా వాళ్ళు మనతో స్నేహం అంటూ, మనతో వాణిజ్యం అంటూ, మనతో దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకుంటామంటూ, మీకు అమెరికాకు పంపించకపోతే మాకు పంపించండి, దిగుమతి సుంకాలు తగ్గించేస్తామని చెప్తూ చూడండి, మన బార్డర్లో మన అంచున వాళ్ళు మిసైళ్ళు మోహరించారంట. దీర్ఘశ్రేణి HQ-9 క్షిపణులను మోహరిస్తూ ఒక కాంప్లెక్స్ నిర్మిస్తున్నారంట. సో చైనాతో ఎప్పటికైనా మనం డేంజరే, మనకు ముప్పు తప్పదు. బస్సు ప్రమాదం రాశారు గట్టిగానే. బస్సులో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవు. వేమూరు వెంకటేశ్వర్లు అక్కడ రిజిస్ట్రేషన్, ఇక్కడ రాకపోకలు. కాలిపోతున్నా కాపాడండి, దహనమవుతున్న బస్సు ఒక్కొక్కరికి ఒక్కో దేని కాదా. ఓకే సరే, ఇది పక్కన పెట్టేద్దాం. సాక్షి, ఆంధ్రజ్యోతి చూస్తే మొత్తం ఈ బస్సు ప్రమాదం గురించి ఇదంతా రాస్తూ, మాతృభూమిని మరవద్దు అని లోకేష్ గారు, చంద్రబాబు గారు ఆస్ట్రేలియా అండ్ దుబాయ్లో పర్యటనకు సంబంధించి ఒక వార్త డీటెయిల్డ్గా రాశారు. ఇది చూస్తే త్వరలో ఫ్రీ హోల్డులకు స్వేచ్ఛ, నిషేధం నుంచి భూములకు విముక్తి అని మంత్రివర్గ ఉపసంఘం కీలక చర్చించిందండి. అంటే ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో ఏం చేయాలి అని మంత్రివర్గంతో ఉపసంఘం వేస్తే ఆ ఉపసంఘం నిన్న భేటీ జరిగింది. కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో అతి త్వరలోనే నిషేధం నుంచి భూములను బయటికి తీసుకురావడానికి ఒక కమిటీ వేయబోతున్నారంట, తహసీల్దారులతోనూ అధికారులతోనూ. ఇక అమరావతిలో RBI నేలపాడులో 3 ఎకరాల్లో నిర్మాణం, రిజర్వ్ బ్యాంకు CRDA మధ్య ఒప్పందం. మంచిది. కోస్తాకు తుఫాను ముప్పు, బంగాళాఖాతంలో అల్పండం. మంచిది. మీ పెట్టుబడికి మోదీ పూచి. ఒకసారి ఏపీతో చేతులు కలిపాక మీ ప్రాజెక్టు మాదే, అన్ని దశల్లో నిరంతరం పర్యవేక్షిస్తాం. 16 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు. సో ఇది ఫస్ట్ పేజీ. రెండో పేజీకి చూస్తే, తల మీద తుపాకీ పెడితే ఒప్పందాలు కుదుర్చుకోం. కేంద్ర వాణిజ్య శాఖల మంత్రి పీయూష్ గోయల్. అమెరికా, యూరోపియన్ యూనియన్ సహా పలు దేశాల ప్రాంతాలతో వాణిజ్య ఒప్పందాలపై భారత్ చురుగ్గా చర్చలు జరుపుతోందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఇక అప్పుల్లో మనమే టాప్. కుటుంబ రుణాల్లో అగ్రస్థానంలో ఏపీ, తెలంగాణ. దేశంలో దక్షిణాదిలోనే అత్యధికం. రాష్ట్ర అప్పులు మనకే ఎక్కువ, రాష్ట్రంలో ఉన్న కుటుంబాల అప్పులు మనకే ఎక్కువ. ఖర్చులు మనకే ఎక్కువ, జల్సాలు మనకే ఎక్కువ, విలాసాలు మనకే ఎక్కువ, ట్రాన్సాక్షన్స్ మన దగ్గర ఎక్కువ. అరచేతిపై రాసి వైద్యురాలి, ఓ ఎస్ఐ తన మీద పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారంటూ ప్రాణం తీసుకున్న ప్రభుత్వ డాక్టర్. మహారాష్ట్రలో దారుణం, ఎస్ఐపై వేటు. ఆమె ఓ ప్రభుత్వ వైద్యురాలు. తనపై ఓ పోలీస్ అధికారి గత 5 నెలల్లో 4 సార్లు పాల్పడ్డాడని, అతడి తీవ్ర శారీరక మానసిక వేధింపులను తాళలేకే అరచేతిపై ఆమె ఒక నోట్ రాసుకొని తనకు తానుగా ప్రాణం తీసుకున్నారు. మహారాష్ట్రలో గురువారం రాత్రి జరిగిందంట ఈ ఘటన. ప్రచార వ్యూహకర్త పీయూష్ పాండే కన్నుమూత. డిజిటల్ సేవలు అంటే టెలికాం, సైబర్ సెక్యూరిటీ. ఆయా సంస్థలన్నీ నిబంధనలు పాటించాలి. ఓకే. అమెరికాలో 2 ఉద్యోగాలు చేస్తున్న భారతీయుడు అరెస్టు, 15 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం. చూసుకోండి, ఇండియా నుంచి అమెరికా వెళ్తున్న వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. అక్కడ ప్రభుత్వానికి తెలియదులే 2 ఉద్యోగాలు చేసుకోవచ్చు అనుకోవద్దు. కొంచెం ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి.
ఇక నితీష్ నేతృత్వంలో ఎన్డీఏ రికార్డులు బద్దలు కొడుతుంది. ఎన్డీఏ సీఎం అభ్యర్థి సందిగ్ధత తొలగించిన ప్రధాని. ఎన్డీఏ సీఎం అభ్యర్థి నితీష్ కుమారేనా? సో ఎంజీబీ సీఎం అభ్యర్థి ఏమో తేజస్వి యాదవ్, ఎంజీబీ సీఎం అభ్యర్థి నితీష్ కుమార్. సో బీహార్లో ఒక క్లారిటీ వచ్చింది. ఇక ఆంధ్రప్రభలో మొత్తం ఈ ప్రమాదాన్ని హైలైట్ చేస్తూ ఎమిరేట్స్తో వాణిజ్య బంధం, ఇక మొత్తం మొదటి పేజీ అంతా ఇవే వేశారండి. సో దీనిలో ఇంతకు మించి ఏం లేవు. ఇక ఈనాడులో ఒకసారి నేషనల్ అంశాలు చూద్దాము. పార్టీలకు వలస కార్మికుల గుబులు, ఓట్ల పండగ దాకా వారిని బీహార్లో ఆపేదెలా? బీహార్ నుంచి వలస ఎక్కువ ఉంటారు వాళ్ళు. ఢిల్లీ కావచ్చు, ఈవెన్ ఇటువైపు మన సైడ్ కావచ్చు, వలస ఎక్కువ వచ్చేస్తారు. సో వాళ్ళు దీపావళికి స్వగ్రామాలకు వెళ్ళారు. వాళ్ళని ఎన్నికల వరకు ఆపడానికి పార్టీలు వాళ్ళకు డబ్బులు ఇచ్చి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని రాశారు. తర్వాత అపూర్వ విజయం సాధిస్తాం, బీహార్లో ఎన్డీఏ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ భరోసా, మహా కలహాల కూటమి అంటూ విపక్షాలపై ధ్వజం. సో బీహార్ ఎన్నికల ఆధారంగా మన రాష్ట్రంలో కూడా కొన్ని రాజకీయాలు మారబోతున్నాయి. ఇక చిల్డ్రన్ బుకర్ ప్రైజ్ బహుమతిగా 50,000 పౌండ్లు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనకు మహిళల భాగస్వామ్యం అవసరం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నితీష్ను హైజాక్ చేశారు, ఎన్డీఏ గెలిచినా ఆయనకు సీఎం పదవి ఎవరు? ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వ్యాఖ్య. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో జేడీయూ ఎన్డీఏ ప్రభుత్వం ఇక గత 20 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ బీహార్ పేద రాష్ట్రంగానే ఉందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శించారు. భాజపా తిరుగుబాటు అభ్యర్థికి ప్రశాంత్ కిషోర్ మద్దతు. పాకిస్తాన్లో 400% పెరిగిన టమాటా ధరలు, ఆఫ్ఘన్తో సరిహద్దు మూసివేత కారణంగా పాకిస్తాన్లో టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నట్టు తెలుస్తోంది. ఉగ్రవాదులను బాధితులను సమానంగా చూడొద్దు, జైశంకర్. పాల్గాం ఉగ్రదాడికి పాల్పడిన తీవ్రవాద సంస్థలను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రక్షించడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలపై భారత్ తీవ్రంగా మండిపడింది. ట్రంప్ విజ్ఞప్తిని మన్నించిన భారత్. వైట్ హౌస్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విజ్ఞప్తి మేరకు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించడం ప్రారంభించిందని వైట్ హౌస్ పేర్కొంది. మరి మీరు సుంకాలు తగ్గించండి అలాంటప్పుడు చావడానికనే సిద్ధమే ఆర్జేడీ గుటికి తిరిగి వెళ్ళను, తేజ్ ప్రతాప్ యాదవ్ వ్యాఖ్య. తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురైన తేజ్ ప్రతాప్ యాదవ్ ఆ పార్టీలోకి తిరిగి వెళ్ళబోనని శుక్రవారం స్పష్టం చేశారు. కెనడాతో ట్రంప్ కటీఫ్, వాణిజ్య చర్చలు నిలిపివేస్తున్నట్టు ప్రకటన. అమెరికా అధ్యక్షుడికి ఆగ్రహం తెప్పించిన టీవీ యాడ్. చిత్తు అమ్మకం ద్వారా కేంద్రానికి 377 కోట్ల ఆదాయం అంట. చిత్తు కాగితాలు, పాత వస్తువుల అమ్మకం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి 377 కోట్ల ఆదాయం వచ్చిందంటండి. సో ఇంకంతే, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే. ఇంకేమైనా ఉన్నాయా? ఇది అయిపోయింది కదా. యాంత్రీకరణ పథకం పట్టాలెక్కేదన్నాడు, ఖరీఫ్ సీజన్ ముగిసినా కనిపించని ప్రకటన. అబుదాబి స్వామినారాయణ మందిరం అద్భుతం. అబుదాబిలో స్వామినారాయణ మందిరం అద్భుతం అంట. అబుదాబిలోని స్వామినారాయణ మందిర సందర్శన తన జీవితంలోని అత్యంత అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. టెట్ బారి నుంచి ఉపాధ్యాయులను రక్షించండి, మాజీ ఎమ్మెల్సీ ఎస్ రామకృష్ణ. మద్యం ఆర్డర్ల కుట్రలో ముప్పుడి అవినాష్ రెడ్డిది కీలక పాత్ర. ఇక మద్యంలో వీళ్ళ బెయిల్ పిటిషన్లు రద్దు చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, రాజకేశ్వరరెడ్డి వీళ్ళు బెయిల్ పిటిషన్లు వేశారు కదా, వాళ్ళు బెయిల్ పిటిషన్లని హైకోర్టు కొట్టేసింది, బెయిల్ ఇవ్వలేదు. ఆ వార్త మరి లోపల ఎక్కడ వేశారో కానీ మనకు తెలిసిందే చెప్తున్నా. ఇక తెలంగాణలో ఒక్కో డీసీసీకి 3 పేర్ల అధికారంలో ఉన్నారు కదా, కాబట్టి పోటీ ఉంటుంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు అంటే కాస్త ఈక్వల్ టు ఎమ్మెల్యే ఉంటుంది కదా, కాబట్టి సంతకాలు పెడితేనే కథలనిస్తాం. విజయనగరంలో వైకాపా శ్రేణులు అత్యుత్సాహం. కోటి సంతకాల సేకరణ కూడా బలవంతంగా చేస్తున్నారంట. సంతకాలు పెడితేనే కథలనిస్తామని ఇబ్బంది పెడుతున్నారంట. రోజ్గార్ మేళాతో 11 లక్షల మందికి నియామక పత్రాలు, ప్రధాని మోదీ. ఓకే, ఇవ్వండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాగే చూస్తూ ఉండండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.